హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనము ప్రోగ్రామాటిక్‌గా కాఫ్కా ప్రొడ్యూసర్ నుండి మనము మెసేజెస్ ఆర్ ఈవెంట్స్‌ని టాపిక్‌లోకి ఏ విధంగా సెండ్ చేస్తాము అనేదైతే మనం ప్రోగ్రామాటిక్‌గా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే మనము త్రూ కన్సోల్ ద్వారా కాఫ్కా టాపిక్‌ని క్రియేట్ చేయడము, ఆ టాపిక్‌లోకి మెసేజ్ సెండ్ చేయడము అండ్ అలాగే ఆ మెసేజ్‌ని కన్జ్యూమర్ కన్సోల్ నుండి రీడ్ చేయడము ఇవన్నీ నేర్చుకున్నాం మనము. సో ఇవాల్టి వీడియోలో మనము ప్రోగ్రామాటిక్‌గా ఒక టాపిక్‌లోకి మెసేజెస్‌ని ఆర్ ఈవెంట్స్‌ని ఏ విధంగా సెండ్ చేస్తాము త్రూ ప్రోగ్రామాటిక్‌గా అనేదైతే నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో త్రూ ప్రోగ్రామాటిక్‌గా కన్జ్యూమర్ క్రియేట్ చేసుకొని, సో కన్జ్యూమర్ ప్రాజెక్ట్ నుండి మనము టాపిక్‌లో ఉన్న మెసేజెస్‌ని ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకుంటాం అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇవాల్టి వీడియోలో మనము ప్రొడ్యూసర్ గురించి అయితే నేర్చుకుందాము అండ్ కోడింగ్ ఏ విధంగా రాస్తాము, కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా ఇస్తాము అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాఫ్కా అండ్ జూకీపర్ అనేదైతే స్టార్ట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే మన కాఫ్కా ఫోల్డర్ ఎక్కడైతే ఉందో సి డ్రైవ్‌లో నాకు కాఫ్కా సాఫ్ట్‌వేర్ అనేదైతే డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను కదా! సో ఈ ఫోల్డర్‌లోకి వచ్చిన తర్వాత నేను ఒక టెర్మినల్ అనేదైతే ఓపెన్ చేస్తాను. అండ్ అలాగే ఇంకొక టెర్మినల్ అనేదైతే ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మనకు 2 టెర్మినల్స్ అనేదైతే ఓపెన్ చేశాను కదా! సో ఒక టెర్మినల్ అనేదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూకీపర్ అనేదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. జూకీపర్ అనేదైతే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు జూకీపర్ స్టార్ట్ చేయాలంటే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విండోస్ ఫోల్డర్‌లోకి వచ్చేసి జూకీపర్ సర్వర్ స్టార్ట్ బ్యాచ్ ఫైల్ అండ్ ప్రాపర్టీస్ ఫైల్ యాడ్ చేసుకొని ఎంటర్ చేయడమే. సో వన్స్ మనం ఎంటర్ చేయగానే మనకు జూకీపర్ అనేదైతే స్టార్ట్ అవుతది. వన్స్ జూకీపర్ స్టార్ట్ అయిన తర్వాత మనము కాఫ్కా సర్వర్‌ని కూడా స్టార్ట్ చేసుకోవాలి. సో కాఫ్కా సర్వర్‌ని కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు జూకీపర్ అనేదైతే స్టార్ట్ అయిపోయింది. మనము ఇప్పుడు కాఫ్కా సర్వర్‌ని స్టార్ట్ చేసుకుందాము. సో కాఫ్కా సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత మనకు కాఫ్కా సర్వర్‌లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేదైతే నేను మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ కొద్దిగా ఎక్సెప్షన్ అనేదైతే వచ్చింది. సో దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళా కాఫ్కా సర్వర్ అనేదైతే స్టార్ట్ చేద్దాము. జూకీపర్ అండ్ కాఫ్కా. అండ్ ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ నేను లాగ్ ఫైల్స్ అవన్నీ నేను డిలీట్ చేసి ట్రై చేశాను. ప్రీవియస్ వర్క్ అయింది. ఓకే. నో ప్రాబ్లమ్. మనం మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే. ఎందుకంటే జూకీపర్ స్టార్ట్ అయింది. సో జూకీపర్ స్టార్ట్ అయిన తర్వాత మనము ఒక 2 to 3 సెకండ్స్ ఆగిన తర్వాత మనము కాఫ్కా అనేదైతే స్టార్ట్ చేద్దాము. సో మేబీ దానివల్ల కూడా ఉండొచ్చు కదా! ఒక 10 సెకండ్ తర్వాత చేద్దాము. ఓకే. ఇప్పుడు మనం జూకీపర్ స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు కాఫ్కా సర్వర్ అనేదైతే స్టార్ట్ చేద్దాము. కాఫ్కా సర్వర్ స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఎర్రర్ అనేదైతే లేదు. ఎందుకంటే మనకు ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే జూకీపర్ స్టార్ట్ చేసిన వెంటనే కాఫ్కా స్టార్ట్ చేశాము. కొద్దిగా టైం తీసుకొని కాఫ్కా స్టార్ట్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. సో మనకు ఎటువంటి ఎక్సెప్షన్ అనేదైతే రాదు. సో ఇప్పుడు మనము ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసేసి నేను ప్రీవియస్ మనకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయనేదైతే చెక్ చేశాము కదా! మనకు చాలా టాపిక్స్ అనేదైతే ఉన్నాయి ప్రీవియస్. సో నేను అవన్నీ డిలీట్ చేసేసి నేను ఓన్లీ ఒక 1 టాపిక్ అనేదైతే పెట్టాను. లెర్నింగ్ హైఫన్ టాపిక్. ఓకే. సో మన లోకల్ హోస్ట్ 9092 కాఫ్కా సర్వర్‌లో ఓన్లీ 1 టాపిక్ అనేదైతే పెట్టాను. ఓకే. సో మనము ఇక్కడ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ కన్సోల్ నుండి నేను ఎటువంటి మెసేజెస్ ఆర్ ఈవెంట్స్‌ని నేను సెండ్ చేయడం లేదు. సో మనం ప్రోగ్రామాటిక్‌గా నేర్చుకోబోతున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ అనేదైతే ఓపెన్ చేసి స్ప్రింగ్ ఇనిషియలైజర్‌లోకెళ్ళి ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ జావా, మావెన్ అండ్ లేటెస్ట్ వెర్షన్ అండ్ గ్రూప్ అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి నేమ్, ప్యాకేజ్ నేమ్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వెర్షన్స్ ఇచ్చేసాము. ఇక్కడ మనకు ఏ డిపెండెన్సీస్ రిక్వైర్డ్ అనేదైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్ప్రింగ్ వెబ్ అనేదైతే యూజ్ చేసుకోవాలి. అండ్ కాఫ్కా. ఓకే. ఇక్కడ మనకు మెసేజింగ్ సిస్టమ్ వచ్చేసి 2 ఉంటాయి. స్ప్రింగ్ ఫర్ అపాచీ కాఫ్కా, స్ప్రింగ్ ఫర్ అపాచీ కాఫ్కా స్ట్రీమ్స్ అనేసి. సో మనము ప్రొడ్యూసర్‌కి గాని, కన్జ్యూమర్‌కి గాని మనము స్ప్రింగ్ ఫర్ అపాచీ కాఫ్కా అనే డిపెండెన్సీ అనేదైతే యూజ్ చేస్తామో, సెకండ్ డిపెండెన్సీ అనేదైతే యూజ్ చేయము. అది ఎందుకు యూజ్ చేస్తాము, ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేదైతే నేను ఫర్దర్ వీడియోస్‌లో చెప్తాను. డోంట్ వర్రీ. సో మనకి ఈ 2 డిపెండెన్సీస్ అనేదైతే రిక్వైర్డ్. సో వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. మనకు ప్రాజెక్ట్ అనేదైతే జనరేట్ అయిపోయింది. ఓకే. నేను ఇది డౌన్‌లోడ్ ఫోల్డర్స్‌లో ఉంటుంది కాబట్టి సో నేను డౌన్‌లోడ్ ఫోల్డర్స్‌లోకెళ్ళి ఈ జిప్ ఫైల్‌ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ క్లిక్ చేస్తే మనకు
ఏ ఫోల్డర్లో ఎక్స్ట్రాక్ట్ అవ్వాలనేది అయితే చూపిస్తుంది. సో నాకు డౌన్లోడ్ ఫోల్డర్స్లోనే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలనేసి అయితే చెప్పాను. సో మనకి ఇక్కడ డౌన్లోడ్స్లో మనకు ప్రాజెక్ట్ అనేది అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని మనము ఇంటెలైజర్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుందాము. ఓకే, సో ఇంటెలైజర్ ఓపెన్ చేయండి. ఇంటెలిజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఓపెన్ మీద క్లిక్ చేసేసి సి డ్రైవ్, యూజర్స్ అండ్ ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్దాం మనం. సో ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే కాఫ్కా ప్రొడ్యూసర్ ఉంది కదా. సో కాఫ్కా ప్రొడ్యూసర్లో ఇది ప్రాజెక్ట్ మనది. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మనకు మన ప్రాజెక్ట్ అనేది అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో వన్స్ మనకు మావెన్ ప్రాజెక్ట్ అనేది అయితే ఇంపోర్ట్ అయిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా ఇంపోర్ట్ అయిన తర్వాత మనం ఒకసారి ప్రాజెక్ట్ని రన్ చేసి ట్రై చేయండి. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే సో దెన్ మనం ప్రోగ్రామాటిక్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు మావెన్ ప్రాజెక్ట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిందా లేదా అనేది అయితే కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి ఇప్పుడు కూడా ఇంపోర్ట్ అయింది. ఒకవేళ మనకు సరిగ్గా ఇంపోర్ట్ అవ్వకపోతే ఫెయిల్ అవుతుంది. సో అందుకే నేను ఇంపోర్ట్ అయిన తర్వాత ఒకసారి ప్రాజెక్ట్ అనేది అయితే రన్ చేసి చూస్తాను. సో మనకు సక్సెస్ఫుల్గా రన్ అయిందంటే నో ప్రాబ్లం. ఒకవేళ రన్ అవ్వకపోతే మనం కరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ప్రాజెక్ట్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. మనకు సక్సెస్ఫుల్గా రన్ అయింది 8080 పోర్ట్ మీద. సో నో ప్రాబ్లం, మనం ప్రాజెక్ట్ని అయితే స్టాప్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనకు మన ప్రోగ్రామాటిక్గా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొడ్యూసర్ నుండి మెసేజెస్ సెండ్ చేయాలంటే ఒక టాపిక్కి ఆ లోకల్ హోస్ట్ 9092 అనే సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది అనేది అయితే చెప్పాలి కదా మనము. అండ్ ఆ బూట్ స్ట్రాప్ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది ఏంటి అనేది అయితే చెప్పాలి. సో మనం ప్రోగ్రామాటిక్గా కాకుండా ఒకవేళ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రొడ్యూసర్ నుండి ఒక మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నాను టాపిక్కి. అప్పుడు మనం ఏం కమాండ్ యూజ్ చేస్తాము? సో ఈ కమాండ్ అనేది అయితే యూజ్ చేస్తాము, చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు విండోస్ ఫోల్డర్లో కాఫ్కా కన్సోల్ ప్రొడ్యూసర్ అండ్ బ్రోకర్ లిస్ట్ లోకల్ హోస్ట్ కాలన్ 9092 అనే సర్వర్ నేమ్ అనేది అయితే ఇచ్చాము ఇక్కడ. ఓకే, బ్రోకర్స్ లిస్ట్ ఇచ్చాము అండ్ ఎక్కడ రన్ అవుతుంది అనేది ఇచ్చాము అండ్ టాపిక్ నేమ్ అనేది అయితే ఇచ్చాము. ఓకే, సో ఈ కన్సోల్లో మనం ఈ కాన్ఫిగరేషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఏ సర్వర్లో ఏ టాపిక్లోకి వెళ్ళాలనేది అయితే చెప్తున్నాం కాబట్టి ఆ మెసేజ్ అనేది అయితే వెళ్తుంది. సో ప్రోగ్రామాటిక్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బూట్ స్ట్రాప్ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది ఏంటి అనేది అయితే మనము అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో కాన్ఫిగరేషన్స్ అనేది అయితే ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్ప్రింగ్ డాట్ కాఫ్కా డాట్ ప్రొడ్యూసర్ డాట్ బూట్స్ట్రాప్ సర్వర్స్. ఓకే, ఇక్కడ బూట్స్ట్రాప్ సర్వర్స్లో మనము మన లోకల్ హోస్ట్ 9092 అనేది అయితే ఇచ్చాను. సో మనకు లోకల్ హోస్ట్ 9092 ఇచ్చాము, బాగానే ఉంది. అండ్ టాపిక్ నేమ్ ఎక్కడ ఇస్తాము? ఓకే, ఆ టాపిక్ నేమ్ ఎక్కడ ఇస్తాం అనేది అయితే కూడా మీకు చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు మనము ఇక్కడ ఇంకొక 2 కాన్ఫిగరేషన్స్ అనేది అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు ఆ 2 కాన్ఫిగరేషన్స్ ఇవ్వకపోతే అప్లికేషన్ అనేది అయితే రన్ అవ్వదు. ఎందుకంటే మీరు మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఆ మెసేజ్ అనేది అయితే టాపిక్లోకి అయితే వెళ్ళదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము మన కీ అండ్ వాల్యూ మెసేజ్లో డేటాని పంపించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ మెసేజ్ అనేది అయితే మనకు ఆ కీ వాల్యూ అనేది అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఆ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకొని టాపిక్లోకి అయితే స్టోర్ అవుతుంది. అండ్ అలాగే వాల్యూ వచ్చేసి ఏదైనా ఆబ్జెక్ట్ నుండి మనం ఒక ప్రోగ్రామాటిక్గా ఒక ఆబ్జెక్ట్ని మనము కాఫ్కా టాపిక్లోకి సెండ్ చేయాలంటే దాన్ని జేసన్లోకి కన్వర్ట్ చేసి ఆ జేసన్ డేటాని కాఫ్కా టాపిక్లోకి స్టోర్ అవుతుంది. సో దానికోసం మనము ఇక్కడ 2 వేరియబుల్స్ అనేది అయితే యాడ్ చేసుకోవాల్సి ఉందండి, కీ సీరియలైజర్ అండ్ వాల్యూ సీరియలైజర్. ఓకే, కీ సీరియలైజర్ అండ్ వాల్యూ సీరియలైజర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్ప్రింగ్ డాట్ కాఫ్కా డాట్ ప్రొడ్యూసర్ డాట్ కీ సీరియలైజర్, సో ఓఆర్జీ డాట్ అపాచీ డాట్ కాఫ్కా డాట్ కామన్ డాట్ సీరియలైజేషన్ డాట్ స్ట్రింగ్ సీరియలైజర్. సో మీరు ఏదైతే డేటాను ఒకవేళ ఇంటీజర్లు ఇస్తే కీ వాల్యూ ఆ ఇంటీజర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకొని ఆ స్ట్రింగ్ వాల్యూ టాపిక్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో మీరు ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో చూసుకున్నట్లయితే కీ వాల్యూ అనేది అయితే ఉంటుంది. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను చూపించాను. మనం ఎటువంటి కీ వాల్యూ సెండ్ చేయలేదు కాబట్టి అక్కడ ఎంటీ ఉన్నది. సో ఒకవేళ కీ వాల్యూ సెండ్ చేస్తే ఆ కీ వాల్యూ అనేది అయితే స్టోర్ అవుతుంది. ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో మానిటర్ చేసాము
ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ వీడియోలో చేసామనుకుంటా, చూడండి ఒకసారి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వాల్యూ సీరియలైజర్. ఇక్కడ వాల్యూ సీరియలైజర్కి org.apache.kafka.common.serializer కాదు. సో మనకు ఇక్కడ వాల్యూ సీరియలైజర్కి వేరేదైతే ఉంటుంది. ఎందుకంటే మనము ప్రోగ్రామాటిక్గా ఒక ఆబ్జెక్ట్ని సెండ్ చేయాలనుకున్నప్పుడు మనకు ఈ org.apache.kafka కాకుండా org.springframework, ఓకే, springframework.support.serializer, ఓకే, serializer డాట్ ఇక్కడ మనకు JSON సీరియలైజర్. ఓకే, ఎప్పుడైతే మనం జావా ఈ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ నుండి ఒక ఆబ్జెక్ట్ని సెండ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ JSONలో కన్వర్ట్ అయ్యి ఆ JSON డేటాని టాపిక్లో స్టోర్ అవుతుంది. సో మీరు ఈ 2 వేరియబుల్స్ ప్రాపర్టీస్ యాడ్ చేయకపోతే కనుక మీకు మెసేజ్ అనేది అయితే స్టోర్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. ఓకే, సో అందుకే నేను ముందే మనము ఈ 2 కాన్ఫిగరేషన్స్ యాడ్ చేసుకున్నాం. సో ఇవన్నీ మనం ప్రాపర్టీస్ ఫైల్లో యాడ్ చేసుకుంటున్నాము. ఒకవేళ ప్రాపర్టీస్ ఫైల్లో కాకుండా ఓన్ కాన్ఫిగరేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, స్ప్రింగ్ బూట్లో @configuration annotation యూజ్ చేసుకొని ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో లెంత్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఆ యూజింగ్ @configuration annotation యూజ్ చేసుకొని ఆ క్లాస్లో ఏ విధంగా రాసుకుంటాం అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో మనకు ఈ application.properties ఫైల్ యూజ్ చేసుకొని నేర్చుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది యాడ్ చేసుకున్నాము. ఓకే ఫైన్, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఒక కంట్రోలర్ ఒక సర్వీస్కి క్రియేట్ చేసుకుందాము. సో కంట్రోలర్కి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాము. కంట్రోలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ప్యాకేజ్ వచ్చేసి సర్వీస్. సో ఈ వీడియోలో మనం జస్ట్ ఒక మెసేజ్ని, ఒక స్ట్రింగ్ వాల్యూని పాస్ చేసి చూద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక ఎంటిటీ కానీ, ఒక లైక్ స్టూడెంట్ డేటా కానీ, ఎంప్లాయీ డేటా కానీ, లేదా కస్టమర్ డేటా కానీ, ఇట్లా ఏదో ఒక ఎంటిటీ తీసుకొని ఆ ఆబ్జెక్ట్ని మనం ఏ విధంగా టాపిక్లోకి సెండ్ చేయాలి, అండ్ అలాగే కాన్ఫిగరేషన్ వచ్చేసి ప్రాపర్టీస్ ఫైల్ కాకుండా కాన్ఫిగరేషన్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఏ విధంగా చేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఎందుకంటే వీడియో లెంత్ ఉంటే మనకు అర్థం కాదు. ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకు ఈజీగా ఉండాలి, ఏదైనా కానీ ఈజీగా మనకు నేర్చుకోవాలి, ఆ కంటెంట్ అనేది అయితే గ్రాబ్ చేసుకోవాలి. సో అందుకే నేను వీడియో లెంత్ అనేది అయితే చేయకుండా సింపుల్గా చేపిస్తాను. ఓకే, సో సింపుల్గా చేపిస్తాను, డోంట్ వరీ. సో ఇప్పుడు కంట్రోలర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ప్యాకేజ్ కంట్రోలర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కంట్రోలర్ క్లాస్ వచ్చేసి మనకు ప్రొడ్యూసర్ కంట్రోలర్, ఓకే, ప్రొడ్యూసర్ కంట్రోలర్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనము ఫస్ట్ కంట్రోలర్ డేటా అనేది అయితే రాసుకున్నాము. రెస్ట్ కంట్రోలర్ @request mapping, ఓకే, అండ్ ఇక్కడ గెట్ మ్యాపింగ్ అనేది అయితే యూజ్ చేద్దాము. గెట్ మ్యాపింగ్ /publish, ఓకే, ఒక మెసేజ్ అనేది అయితే సెండ్ చేద్దాం. సో ఆ మెసేజ్ వెళ్ళి మనకు టాపిక్లోకి స్టోర్ అవ్వాలి. ఏ టాపిక్? learning-topic1. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ పబ్లిష్ మెసేజ్, ఓకే, పాత్ వేరియబుల్ పెట్టుకున్నాము. ఓకే, వీటిని ఇంపోర్ట్ చేయట్లేదు. ఓకే, మనకు ఇది చూపించేసరికి గిట్హబ్ యూజ్ చేసేసరికి మనకు కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి
రిటర్న్ స్టేట్మెంట్ అనేది అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ రెస్పాన్స్ ఎంటిటీ డాట్ ఓకే. ఓకే, సో మనకు సింపుల్గా ఒక మెసేజ్ అనేది అయితే స్టోర్ అయిన తర్వాత మన కన్సోల్లో మెసేజ్ పబ్లిష్డ్ అండ్ ఏ మెసేజ్ పంపించాము అనేది అయితే రిటర్న్ టైప్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనము ఒక సర్వీస్ క్లాస్ డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో వైడ్ నేమ్ ఏమిసాం ప్రైవేట్ కాఫ్కా పబ్లిషర్ అని ఇద్దామా, కాఫ్కా మెసేజ్ పబ్లిషర్ అని ఇద్దాం. కాఫ్కా మెసేజ్ పబ్లిషర్ ఓకే. కాఫ్కా మెసేజ్ పబ్లిషర్. సో ఇది మనము కాపీ చేసి సర్వీస్ ప్యాకేజ్లో క్రియేట్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము @service అనే annotation అనేది డిఫైన్ చేద్దాం. ఓకే, మనం ఒక సర్వీస్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ నేను ట్రై క్యాచ్ బ్లాక్ అనేది అయితే యూజ్ చేస్తాను. ట్రై బ్లాక్లో వచ్చేసి మనకు కాఫ్కా పబ్లిషర్ అండ్ దానికన్నా ముందు మనకు మల్టిపుల్ మెసేజెస్, ఒక మెసేజ్ కాకుండా నేను మల్టిపుల్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఒక సింగిల్ మెసేజ్ యూజ్ చేసినాం అనుకో ఎంటమ్మడి వెళ్ళేసి మనకు టాపిక్లో స్టోర్ అవుతుంది. సో మల్టిపుల్ మెసేజెస్ అనేది అయితే 1 by 1 వెళ్ళిపోవాలి మనకు. ఓకే, పైప్ లైన్లో వెళ్ళాలంటే మనకు మెసేజ్ ఏదైతే పంపిస్తున్నామో అదే మెసేజ్ నాకు మల్టిపుల్గా వెళ్ళాలి. అండ్ అదే విధంగా మనకు మన టాపిక్లో ఉన్న 3 పార్టీషన్స్ నేను 3 పార్టీషన్స్ క్రియేట్ చేశాను. సో ఆ 3 పార్టీషన్స్లో ఏ పార్టీషన్స్కి వెళ్తుంది మెసేజ్ అనేది అయితే మనం చూడడానికి నేను మల్టిపుల్ డేటా వెళ్ళడానికి నేను ఇక్కడ ఫర్ లూప్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, int I equal to 0, I less than or equal to 1000. ఓకే, 1000 ఇద్దాం. 1000 మెసేజెస్ అనేది అయితే మనకు కంటిన్యూస్గా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనము ఇది ఏదైతే ఉందో కాఫ్కా పబ్లిషర్ డాట్ పబ్లిష్ మెసేజ్ అనేది అయితే మనం మెథడ్ క్రియేట్ చేసుకుందాము సర్వీస్ క్లాస్లో. అండ్ తర్వాత ట్రై బ్లాక్ అయిపోయినాక క్యాచ్. ఓకే, క్యాచ్ బ్లాక్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఫర్ లూప్లో ఓకే ఇక్కడ ఫర్ లూప్లో వన్స్ మెసేజ్ ఏదైతే వెళ్ళిందో ఆ మెసేజ్ వెళ్ళిందనేసి మనము ఆ రిటర్న్ టైప్ తీసుకెళ్ళి ఓకే వన్స్ మనకు మెసేజ్ సక్సెస్ఫుల్గా మెసేజెస్ అన్నీ 1000 మెసేజెస్ మన కాఫ్కా టాపిక్లోకి సెండ్ అయిన తర్వాత మెసేజ్ పబ్లిష్డ్ అనేసి వచ్చేయాలి. ఓకే, తర్వాత మనకు ఏదైనా ఎర్రర్ ఉంటే మటుకు మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎర్రర్ మెసేజ్ అనేది అయితే సెండ్ చేసుకోవచ్చు. ఓకే, రెస్పాన్స్ ఎంటిటీ 500 స్టేటస్ ఎర్రర్ పబ్లిషింగ్ మెసేజ్ అనేసి అయితే పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెథడ్ అనేది అయితే మనము సర్వీస్ క్లాస్లో క్రియేట్ చేసుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన సర్వీస్ క్లాస్ ఆల్రెడీ ఉంది కదా, సర్వీస్ క్లాస్కి వచ్చేస్తే మనకి ఇక్కడ మెసేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ఇక్కడ మెసేజ్ అనేది అయితే ఇస్తాను. సో రీడబుల్కి బాగుంటుంది మనకు. ఓకే, ఇక్కడ మనం లాజిక్ అనేది అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం మెసేజ్ని కాఫ్కా టాపిక్లోకి సెండ్ చేయాలనుకుంటే మనము ఇక్కడ కాఫ్కా టెంప్లెట్ని ఆటో వైడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆటో వైడ్ ప్రైవేట్ కాఫ్కా టెంప్లెట్. ఓకే, ఇక్కడ కాఫ్కా టెంప్లెట్ అనేది మనకు ఒక క్లాసు. సో ఈ కాఫ్కా టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఏ టాపిక్లోకి సెండ్ చేయాలి మన మెసేజెస్ని అనేది అయితే మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము. కీ వాల్యూలు ఇస్తాము. సో ఇక్కడ కీ వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ అండ్ వాల్యూ వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్ టైప్ అనేది అయితే ఇస్తున్నాను. ఓకే, సో ఆబ్జెక్ట్ టైప్ అనేది అయితే ఇస్తున్నాను. సో మనకి ఇక్కడ కాఫ్కా టెంప్లెట్ని యూజ్ చేసుకొని మనము ఏ విధంగా లాజిక్ రాసుకుంటాము, ఏ టాపిక్లోకి వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను చూసుకున్నట్లయితే మనము కాఫ్కా టెంప్లెట్
కాఫ్కా టెంప్లెట్ డాట్ సెండ్ మెథడ్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఓవర్లోడెడ్ మెథడ్స్ అనేది అయితే ఉన్నాయి. మీరు మీకు కావాల్సిన మెథడ్ని యూజ్ చేసుకొని మీరు రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెండ్ మెథడ్లో నేను ఇక్కడ కాఫ్కా టాపిక్ నేమ్ అనేది అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకు కాఫ్కా టాపిక్ నేమ్ వచ్చేసి డబల్ కోట్స్లో లర్నింగ్ హైఫన్ టాపిక్. ఓకే, తర్వాత ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ ఆ టాపిక్లోకి సెండ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ కాఫ్కా టెంప్లెట్ డాట్ సెండ్ మెథడ్ మనకు రిటర్న్ టైప్ ఏమి ఇస్తుంది చూసారా మీరు? ఒకసారి మళ్ళీ చూడండి. డాట్ సెండ్. ఓకే, ఇక్కడ సెండ్ మెథడ్ రిటర్న్ టైప్ వచ్చేసి కంప్లీటబుల్ ఫీచర్ సెండ్ రిజల్ట్. సో కంప్లీటబుల్ ఫీచర్ని రిటర్న్ టైప్ అనేది అయితే వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాము, ఇక్కడ కంప్లీటబుల్ ఫీచర్ సెండ్ రిజల్ట్ సెండ్ రిజల్ట్ అండ్ కీ వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ ఒకటి అండ్ ఆబ్జెక్ట్ ఒకటి. ఓకే, ఆబ్జెక్ట్ ఒకటి యాడ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ మీరు ఓకే జకార్తా డాట్ వెబ్ సాకెట్ డాట్ సెండ్ రిజల్ట్ డస్ నాట్ హ్యావ్ టైప్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ ఏది ఇంపోర్ట్ అయింది. ఓకే, జకార్తా డాట్ వెబ్ సాకెట్ అనేది మనకు రాంగ్గా ఇంపోర్ట్ అయింది. మనం వేరేది ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఉండే. ఇక్కడ చూసుకోవచ్చు జకార్తా కాకుండా ఓఆర్జీ డాట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ డాట్ కాఫ్కా సపోర్ట్ అనేది అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ అనేది తీద్దాము ఈక్వల్ టు. సో ఇక్కడ సింపుల్గా మనము కాఫ్కా టెంప్లెట్ని యూజ్ చేసుకొని సెండ్ మెథడ్ని కాల్ చేస్తాం. సెండ్ మెథడ్లో లెర్నింగ్ హైఫన్ టాపిక్ నేమ్ ఇచ్చాము, మెసేజ్ అయితే ఇచ్చాము. సో ఈ మెసేజ్ అనేది మనకు కాఫ్కా టాపిక్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సో మనకు ఆటోమేటిక్ గిట్ హబ్ అనేది అయితే చూపిస్తుంది. సో మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ మనకు కంప్లీటబుల్ ఫీచర్ థ్రెడ్ అనేది అయితే ఏం చేస్తుందంటే మన టాపిక్లోకి మెసేజ్ అనేది అయితే సెండ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు మల్టిపుల్ రిక్వెస్ట్ అనేది అయితే వస్తాయి కదా, ఎందుకంటే కంట్రోలర్లో మనము 1000 రిక్వెస్ట్ అనేది అయితే మెసేజ్ అనేది అయితే సెండ్ చేస్తున్నాం. సో అప్పుడు మనకు ప్రతిసారి మనకు ఈ మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఈ మెథడ్ని కాల్ చేస్తుందంటే ఇక్కడ కంప్లీటబుల్ ఫీచర్ ఏం చేస్తుందంటే మనకి ఈ టాపిక్లోకి మెసేజ్ అనేది అయితే సెండ్ చేసి అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూచర్ డాట్ వెన్ కంప్లీట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాని యొక్క రిజల్ట్ ఎక్సెప్షన్ తీసుకొచ్చి సో ఇక్కడ చెక్ చేసుకుంటాము. ఇఫ్ ఎక్సెప్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, ఎక్సెప్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అప్పుడు మనకు మెసేజ్ అనేది అయితే పంపిస్తాము, ఎర్రర్ సెండింగ్ మెసేజ్ అని. ఒకవేళ ఎక్సెప్షన్ లేకపోతే మెసేజ్ సెంట్ సక్సెస్ఫుల్లీ అండ్ దాని నుండి రిజల్ట్ నుండి మనము మెటా డేటాని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది లాజిక్. సో ఒక సింపుల్ మెసేజ్ అనేది అయితే మనము కాఫ్కా టాపిక్లోకి సెండ్ చేయడానికి ఈ విధంగా ప్రోగ్రామేటిక్గా డేటా అనేది అయితే రాసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసేద్దాము. సేవ్ చేసేసి మనం ఒకసారి ఏం చేద్దామంటే అప్లికేషన్ని రన్ చేద్దాము. సో అప్లికేషన్ రన్ అయ్యే లోపు మనము పోస్ట్ మ్యాన్ అనేది అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, మీకు అర్థమైంది కదా, ఒక కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. ఆ కంట్రోలర్ క్లాస్లో మనము ఒక మెథడ్ రాసుకున్నాము, గెట్ మ్యాపింగ్ మెథడ్ యూజ్ చేసుకొని ఏపీఐ రాసుకున్నాము. ఓకే, గెట్ ఏపీఐ రాసుకున్నాము. సో దీని నుండి సర్వీస్ క్లాస్కి అయితే వెళ్తున్నాము. సర్వీస్ క్లాస్లో కాఫ్కా టెంప్లెట్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, లైక్ ఇంజెక్ట్ చేసుకున్నాము. సో ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఆ కాఫ్కా టెంప్లెట్ ద్వారా సెండ్ మెథడ్కి మన టాపిక్ నేమ్ అండ్ మెసేజెస్ అయితే ఇచ్చున్నాము. ఒకవేళ సక్సెస్ అయితే మెసేజ్ సెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఒకవేళ ఎక్సెప్షన్ అయితే మనకి ఏదైనా ఎక్సెప్షన్ ఉంది అనుకోండి, అప్పుడు ఎర్రర్ మెసేజ్ అనేది అయితే సెండ్ చేస్తుంది. సో మనకు అప్లికేషన్ అనేది అయితే స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ మ్యాన్ అనేది అయితే ఓపెన్ చేద్దాం. సో పోస్ట్ మ్యాన్లో నేను ఆల్రెడీ న్యూ కలెక్షన్లో న్యూ రిక్వెస్ట్ ఉంది, గెట్ మ్యాపింగ్ లోకల్ హోస్ట్ 8080 ప్రొడ్యూసర్ పబ్లిష్ హెలో. ఓకే, హెలో మెసేజ్ అనేది అయితే సెండ్ చేస్తున్నాం. సో మనము దానికన్నా ముందు ఆఫ్సెట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, లెర్నింగ్ టాపిక్ అనేది ఉంది. లెర్నింగ్ టాపిక్లో ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 పార్టీషన్స్ ఉన్నాయి. సో ఈచ్ పార్టీషన్లో మనకి ఏదైనా డేటా ఉందా ఏంటి అనేది అయితే చెక్ చేసుకోవచ్చు.
సో సిస్టమ్ అనేది అయితే హ్యాంగ్ అయింది. ఓకే, ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఒకసారి మనము అంతలోపు ఈ ఏపీఐని హిట్ చేసి చూద్దాం. మన అప్లికేషన్ వచ్చేసి రన్ అయింది అండ్ ఏపీఐని హిట్ చేద్దాము. ఓకే, మెసేజ్ పబ్లిష్డ్ హెలో. ఓకే, మెసేజ్ పబ్లిష్డ్ హెలో ఎప్పుడు వచ్చింది మనకు? ఆఫ్టర్ 1000 రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెసేజ్ పబ్లిష్డ్ హెలో అనేది అయితే వచ్చింది. సో ఇక్కడ 1000 మెసేజెస్ సెండ్ అయిన తర్వాత మనకు ఈ రిక్వెస్ట్ అనేది అయితే రెస్పాన్స్ అనేది అయితే మనము కన్సోల్లో చూసాం, పోస్ట్ మ్యాన్ కన్సోల్లో. ఓకే, మెసేజ్ పబ్లిష్డ్ హెలో అని. సో ఇక్కడ మీరు కన్సోల్లో చూసుకున్నట్లయితే మనకు 1000 మెసేజెస్ అనేది అయితే కాఫ్కా టాపిక్లోకి అయితే వెళ్ళాయి. ఇక్కడ చూపిస్తాను మీకు. సో మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా. సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే ఏపీఐని హిట్ చేసామో, అంటే ప్రొడ్యూసర్ ఏపీఐ ప్రొడ్యూసర్ కాఫ్కా ప్రొడ్యూసర్లో ఉన్న ఏపీఐని హిట్ చేసామో మనకు అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, మెసేజ్ సెంట్ సక్సెస్ఫుల్లీ అనేసి మనకు సర్వీస్ క్లాస్కి అయితే వెళ్తుంది. సర్వీస్ క్లాస్లో మెసేజ్ సెంట్ సక్సెస్ఫుల్లీ అనేసి హెలో మెసేజ్ అనేది అయితే వెళ్ళింది. అండ్ హెలో తర్వాత మనము ఇక్కడ మెటా డేటాని తీసుకున్నామంటే రిజల్ట్ నుండి ప్రొడ్యూసర్ రికార్డు నుండి వాల్యూ తీసుకున్నాము. సో మనకు ఇక్కడ వాల్యూ అనేది అయితే ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు మెసేజ్ అనేది అయితే సక్సెస్ఫుల్గా సెండ్ అయితే అయ్యింది. ఓకే, హెలో మెసేజ్ అనేది అయితే సక్సెస్ఫుల్గా సెండ్ అయింది. బట్ మీరు ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో కూడా చూసుకోవాలి కాబట్టి మనకు ఓకే, ఇప్పుడు వర్క్ అవుతుందా? నో. సో మనకు సక్సెస్ఫుల్గా ఏపీఐ అనేది అయితే వర్క్ అవుతుంది. మన మెసేజ్ అనేది అయితే ఈ కాఫ్కా టాపిక్లోకి అయితే సెండ్ అయింది. సో అది ఏ విధంగా చూడాలి అనేది అయితే నేను ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో చూపిస్తాను. ఏ పార్టీషన్స్కి ఎన్ని మెసేజెస్ వెళ్ళాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో ఒకసారి వీడియో అనేది అయితే రెజ్యూమ్ చేసి నేను ఈ ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ అయిన తర్వాత నేను వీడియో అనేది అయితే కంటిన్యూ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనము మెసేజ్ అనేది అయితే సెండ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మన లెర్నింగ్ టాపిక్లోకి పార్టీషన్స్ 3 పార్టీషన్స్ డిఫైన్ చేశానని చెప్పాను కదా. సో లెర్నింగ్ టాపిక్లోకి 3 పార్టీషన్స్లో 3 పార్టీషన్స్కి మనకు మెసేజ్ అనేది అయితే వచ్చేసాయి. సో పార్టీషన్ 0కి కొన్ని మెసేజెస్ వచ్చాయి, పార్టీషన్ 1కి కొన్ని మెసేజెస్, పార్టీషన్ 2కి కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి. సో నాకు ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ అనేది అయితే కొద్దిగా స్లో ఉంది. సో అందుకే నాకు సిస్టమ్ అనేది అయితే స్లో ఉంది. సో మీరు ఇందాక చూసిన మెసేజెస్ అన్ని పార్టీషన్ 2లోవి. సో మనం పార్టీషన్ 0కి వచ్చేసాము. సో మనకి ఇక్కడ ప్లే బటన్ అనేది అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు పార్టీషన్ 0లో ఏదైనా మెసేజెస్ ఉన్నాయా లేదా అనేది అయితే మనకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు డేటా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లెర్నింగ్ టాపిక్లోకి వచ్చేసి పార్టీషన్ మీద క్లిక్ చేసి డేటా మీద క్లిక్ చేసి ప్లే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్లే బటన్ మీద క్లిక్ చేస్తేనే మనకు పార్టీషన్ 0లో ఏదైనా మెసేజెస్ స్టోర్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ పార్టీషన్ 2కి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు హెలో 693, 694, 695 ఇట్లా కొన్ని మెసేజెస్ అనేది అయితే వచ్చేసాయి. ఓకే, కొన్ని మెసేజెస్ దీంట్లో ఉన్నాయి. అండ్ ఈచ్ మెసేజెస్కి మనకు ఒక ఐడెంటిటీ నెంబర్ అనేది అయితే ఉంది. దాన్ని మనం ఆఫ్సెట్ అని చెప్తాము. ఇక్కడ కీ అనేది అయితే ఎటువంటి కీ అనేది అయితే ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మనకి ఎంటీ ఉంది. వాల్యూ వచ్చేసి హెలో పంపించాం కాబట్టి హెలో స్టోర్ అయింది. సో పార్టీషన్ 1లో చూసుకున్నాము, ఏదైనా మెసేజెస్ ఉన్నాయా? ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే హెలో 0 నుండి మనకు పార్టీషన్లో హెలో 99 వరకు స్టోర్ అయినాయి. అండ్ పార్టీషన్ 0 నేను క్లిక్ చేయగానే మనకు సిస్టమ్ అనేది అయితే స్లో అయింది. సో పార్టీషన్ 0లో మళ్ళీ మనకు కొన్ని మెసేజెస్ అనేది అయితే స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మీరు ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో మానిటర్ చేసుకోవచ్చు. ఏ టాపిక్కి మెసేజెస్ వెళ్తున్నాయో ఆ టాపిక్లో ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయి, ఆ అన్ని పార్టీషన్స్కి మెసేజెస్ వెళ్తున్నాయా లేదా అనేది అయితే మనము ఈ విధంగా ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో మనము మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ని
ఏ విధంగా మనము మన టాపిక్‌లోకి మెసేజెస్ ఈవెంట్ అనేదైతే సెండ్ చేయాలనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో కాకుండా ఒక కాన్ఫిగరేషన్ క్లాస్ క్రియేట్ చేసుకొని, ఆ కాన్ఫిగరేషన్ క్లాస్‌లో ఏ విధంగా కాన్ఫిగరేషన్ డేటా రాస్తామో కోడింగ్ అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాంతో పాటు ఒక కస్టమర్ డేటా గానీ, స్టూడెంట్ డేటా గానీ, ఎంప్లాయీ డేటా గానీ ఇట్లా ఏదో ఒకటి డేటా తీసుకొని నేను మన టాపిక్‌లోకి మెసేజ్ ఎలా సెండ్ చేస్తాం అనేదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మన వీడియోస్ అనేదైతే చూసి నేర్చుకోండి ఈజీగా. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియోలో ఓన్లీ ఒక మెసేజ్, సింపుల్ మెసేజ్, హెలో మెసేజ్ అనేదైతే సెండ్ చేశామో, అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక ఆబ్జెక్ట్‌ని ఏ విధంగా సెండ్ చేయాలనేదైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.